వెల్కమ్ టు మెగా9 టీవీ. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన చనిపోయి 4 నెలల తర్వాత జరిగిన అంత్యక్రియలపై పెద్ద డిబేటే జరుగుతోంది. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఎవరైనా మరణిస్తే వీలైనంత త్వరగా అంటే 24 గంటలలోపు అంత్యక్రియలు పూర్తి చేయాలి. అది ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్లో ఇప్పుడు దీనికి విరుద్ధంగా జరిగింది. దశాబ్దాల పాటు ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలను ఇన్నాళ్లు ఇరాన్ ప్రభుత్వం ఎందుకు వాయిదా వేసింది? 4 నెలలుగా ఆయన డెడ్ బాడీని ఎక్కడ ఎలా దాచిపెట్టింది? లెట్స్ వాచ్. అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఫిబ్రవరి 28న టెహ్రాన్లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో సంభవించింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఈ సంయుక్త దాడిని నిర్వహించాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇరాన్ ప్రభుత్వం మార్చి 1న ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే అంత్యక్రియలను వెంటనే నిర్వహించలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొనడమే. ఈ 4 నెలల కాలంలో ఖమేనీ మృతదేహాన్ని ఎక్కడ ఉంచారనే దానిపై అనేక వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయనను రహస్యంగా ఖననం చేశాయని వార్తలు ప్రచురించాయి. కానీ ఇరాన్ అధికారులు ఈ వార్తలను ఖండించారు. ఇస్లామిక్ పద్ధతులను అనుసరించి ఎలాంటి రసాయన ఎంబాల్మింగ్ లేకుండా ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్ లో మృతదేహాన్ని భద్రపరిచినట్లు స్పష్టం చేశారు. షియా మత సంప్రదాయాల్లో ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియలను ఆలస్యం చేయడానికి అనుమతి ఉంది. అంత్యక్రియలు వాయిదా వేయడానికి ఇరాన్ మిలిటరీ వర్గాలు చెబుతున్న మొదటి కారణం భద్రత. అలీ ఖమేనీ లాంటి నాయకుడి కడచూపు కోసం టెహ్రాన్ వీధుల్లోకి కనీసం 10 లక్షల మందికి పైగా జనం పోటెత్తుతారు. ఇంత పెద్ద గుంపును కంట్రోల్ చేయడం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తరం కాదు. మరోవైపు మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కు ఇరాన్ కు మధ్య ఎప్పుడు ఒక కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికే తమ దేశ రాజధాని టెహ్రాన్ గడ్డపైనే హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఖమేనీ అంత్యక్రియల సమయంలో టాప్ మిలిటరీ కమాండర్లు, కాబోయే సుప్రీం లీడర్లతో సహా దేశ అత్యున్నత నాయకత్వం అంతా ఒకే చోట గుమికూడితే వారిపై డ్రోన్ దాడులు లేదా స్నిపర్ దాడులు జరిగే ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ భయంతోనే రెవల్యూషనరీ గార్డ్స్ అంత్యక్రియలను ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చాయి. అంత్యక్రియల ఆలస్యం ఇరాన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. సుప్రీం లీడర్ లేకుండా సుదీర్ఘకాలం గడపడం, ఆ వెంటనే మోస్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించడం దేశీయంగా చర్చకు దారితీసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్ అంతర్జాతీయ సమాజంతో సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి ఇరాన్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. 7 రోజుల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. రాజధాని టెహ్రాన్లోని ఇమామా ఖొమేనీ మొసల్లాలో ఈ రోజు, రేపు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. జూలై 6న ప్రధాన అంత్యక్రియల ఊరేగింపు జరగనుంది. ఆ తరువాత ఆయన మృతదేహాన్ని ఇరాన్లోని పవిత్ర నగరాలైన నజఫ్, కర్బలాలకు తీసుకువెళ్తారు. చివరిగా జూలై 9న ఆయన స్వస్థలమైన మషాద్లోని ఇమాం రిజా దర్గా వద్ద ఖననం చేస్తారు. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ఇరాన్ ప్రజలు హాజరవుతారని అంచనా. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. భారత్, పాకిస్తాన్, చైనాతో సహా పలు దేశాలు తమ ప్రతినిధులను పంపనున్నట్లు ప్రకటించాయి. ఈ అంత్యక్రియలు ఇరాన్ అంతర్గత రాజకీయాలకు, అలాగే అంతర్జాతీయ సంబంధాలకు ఒక కీలక పరీక్షగా మారాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు సుప్రీం లీడర్ అంత్యక్రియలు రెండూ దేశంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇరాన్ సాంప్రదాయకమైన ఏ ఒక్క పాలక పార్టీ వ్యవస్థను కలిగి ఉండదు. మోస్తబా ఖమేనీ నేతృత్వంలోని కొత్త నాయకత్వం ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ అంత్యక్రియల సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది ప్రాంతీయ స్థిరత్వాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఇరాన్ ప్రజలు తమ మాజీ నాయకుడికి నివాళులర్పించడానికి భారీ సంఖ్యలో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం ఇరాన్ ప్రజల ఐక్యతను చాటి చెప్తుందని ఇరాన్ అధికారులు ఆశిస్తున్నారు. అంత్యక్రియల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ అంత్యక్రియల కార్యక్రమం కేవలం ఒక మతపరమైన ఆచారంగానే కాకుండా ఇరాన్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టంగా మారనుంది. గతంలో ఇస్లామిక్ రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉండేది. అయితే అది 1987లో రద్దు చేయబడింది. ఇప్పుడు ఇరాన్ నాయకత్వం సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అలీ ఖమేనీ వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు, అంతర్జాతీయ సంబంధాలను ఎలా సమతుల్యం చేస్తారు అనేది ప్రశ్నార్థకం. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వివిధ దేశాల ప్రతినిధులు ఇరాన్ కు తమ మద్దతును తెలియజేయవచ్చు, లేదా ప్రస్తుత పరిస్థితులపై చర్చలు జరపడానికి ఇది ఒక వేదికగా మారవచ్చు. ఏదేమైనా ఈ 4 నెలల ఆలస్యం, ఆ తర్వాత జరుగుతున్న ఈ భారీ అంత్యక్రియలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్ భవిష్యత్తు రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇరాన్ ప్రజలు తమ నాయకుడికి చివరి వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని ప్రపంచం కోరుకుంటుంది.